నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. సూరత్‌లో ఒక కాలేజీలో ఒక మహిళ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త కూడా వేరే కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం, దీనివల్ల లేచిన దగ్గర నుంచి పరుగులతో కూడిన జీవితం. అందువల్ల ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం ఇబ్బందిగా ఉందని ఒక ఆదివాసీ మహిళను పనిలో పెట్టుకున్నారు. ఆ మహిళ పేరు రాజు బెన్ గామిత్. ఆ ఆదివాసీ మహిళ వారింట్లో 50 ఏళ్ళు పనిచేసింది. ఆ కాలంలోనే ఉద్యోగస్తులైన ఈ దంపతుల పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. పెద్ద చదువులు చదివారు. ఉన్నత స్థానాల్లో ప్రభుత్వోద్యోగులుగా స్థిరపడ్డారు. వేరే వేరే ఊళ్ళలో. ఈ దంపతులిద్దరూ రిటైర్ అయ్యారు. వారింట్లోనే ఉంటూ ఉన్నారు. 50 ఏళ్లుగా కుటుంబానికి సేవ చేసినటువంటి రాజు బెన్ గామిత్ అనే ఆదివాసీ మహిళ ముసలైపోయింది. అనారోగ్యానికి గురైంది. పిల్లలు అడుగుతున్నారు, "అమ్మా, నాన్న, మీరు రిటైర్ అయిపోయారు కదా! ఎందుకు శ్రమ పడతారు? వచ్చేసేయండి. హాయిగా ఉండండి. మీకు కూడా విశ్రాంతి జీవితం అవసరం కదా!" అంటే, "ఇప్పుడే రావురా" అని చెప్పారు. దానికి కారణం ఏంటంటే 50 ఏళ్లుగా తమ కుటుంబానికి సేవలందించినటువంటి ఆదివాసీ మహిళ రాజు బెన్ గామిత్ పెద్దయిపోయింది. అనారోగ్యంతో ఉంది. ఆవిడకి 95 ఏళ్ల వయసొచ్చింది. కదల్లేదు. మంచం మీదనే ఉంటుంది. సుమారుగా ఒక జీవిత కాలం తమ కుటుంబానికి పనిమనిషిగానే అయినప్పటికీ సేవలందించిందే. ఆ మహిళను అలా వదిలేయడం బావుండదు. తమ వారిని, తమ కుటుంబాన్ని అందరిని వదులుకొనొచ్చి ఇక్కడుండిపోయింది. ఈ కుటుంబాన్ని నమ్ముకుంది. అందువలన ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న ఆ దంపతులు మంచం మీదే ఉన్నటువంటి ఆ ఆదివాసీ పని మనిషికి, అనారోగ్యంతో కదలలేకుండా ఉన్నటువంటి ఆదివాసీ పని మనిషికి ఎన్నో రకాల సేవలందించుకున్నారు. పొద్దున్నే లేవడంతోనే దంతదానం చేయించడం, ఒళ్ళంతా తడిగుడ్డతో స్నానం చేయించి, శుభ్రం చేయించడం, తల దువ్వడం, వేళకి తిండి పెట్టడం, అవసరమైన మాత్రలు వేయడం, మొత్తం అన్ని సేవలు దగ్గరుండి ఆసుపత్రికి తీసుకువెళ్ళడం. దంపతులిద్దరూ కూడా. అయితే ఆవిడ ఆదివాసీ మహిళ కదా! చనిపోయిన తరువాత ఆ ఆదివాసీ సంప్రదాయానుసారమే అంత్యక్రియలు నిర్వహించడానికి అంత్యక్రియలు నిర్వహించాలి అంటే మళ్ళీ వాళ్ళో, చుట్టుపక్కల వాళ్ళో ఒకవేళ గబుక్కుమన కబురు తెలిస్తే ఆ పని మనిషి తరఫున వాళ్ళు వచ్చి ఏ గొడవ చేయకుండా ఉండడానికని అంత్యక్రియలు చేయడానికి కావాల్సినటువంటి న్యాయపరమైన హక్కుల్ని ఆ ప్రొఫెసర్ దంపతులు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. దాని ప్రకారం ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఆ వృద్ధ మహిళ రాజు బెన్ గామిత్‌కు ఈ ప్రొఫెసర్ దంపతులిద్దరూ కూడా అంత్యక్రియలు చేశారు. ముసలిదైపోయిందే ఎంతో కొంత డబ్బు పెట్టి, "అమ్మా, మీ ఊరెళ్ళు ఏమన్నా కావాలంటే చూసుకో" అని గాలికి వదిలేయలేదు. పోనీలే ముసలిదైపోయింది అని ఇంకొక ఆవిడని పెట్టి సేవలు చేయించలేదు.
50 ఏళ్ళు దాదాపు ఒక జీవిత కాలం తమ వాళ్ళందరినీ వదులుకొని తమనే నమ్ముకుని సేవలందించిందే పని మనిషిగానే అయినప్పటికీ, ఆ రుణం తీర్చుకోవాలే అని ఆ పుణ్య దంపతులు ప్రొఫెసర్ దంపతులిద్దరూ కూడా ఆ వృద్ధురాలికి సేవ చేశారు ఆఖరి శ్వాస వరకు. ఆ తర్వాత ఆ వృద్ధురాలి సంప్రదాయానుసారం అంత్యక్రియలు చేశారు. ఇవాళ నాగరికత పెరిగిపోయి కుక్కల్ని పెంచుకోవడం, కుక్కలతో ముద్దులిట్టించుకోవడం, కుక్కలకి సేవలు చేసుకోవడం, ఏదో గొప్ప అనుకునే పట్టణ వాతావరణంలో సాటి మనిషికి, అది కూడా తన వద్ద తమ ఇంట్లో ఒక జీవితకాలం పనిచేసిన మనిషికి వృద్ధాప్యం వస్తే సేవలు చేసుకోవడం అంటే అది సంస్కారంతో వచ్చే సుగుణం. ఆ ప్రొఫెసర్ దంపతులు ఎంత ధన్యులో కదా! అటువంటి సేవలు చేసి మన ముందు ఒక చక్కటి ఆదర్శాన్ని ఉంచారు వారు.